ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన వీడియోలో వీడియోస్‌కి ఎడిట్ చేసిన వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? అంటే మనము ఎక్కడైనా సరే కుకింగ్ వీడియోస్ కానియండి, ఏవైనా సరే మనము బయటకెళ్ళిన ఔటింగ్ ఎళ్ళినప్పుడు మనం వీడియో తీసేటప్పుడే మనం వాయిస్ అనేది రికార్డ్ చేస్తా ఉంటాం గదా! కాకపోతే మధ్య మధ్యలో మన ఓన్ వాయిస్ వద్దు, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటాము. అంటే మనం ఒక వీడియో తీసినప్పుడు, ఎడిటింగ్ చేసినప్పుడు మనము ఆల్రెడీ తీసిన వీడియోకి ఎక్కడైతే మన వాయిస్ ఓవర్ అలానే ఉండించుకోవాలి. వద్దనుకున్న చోట మనం ఇన్ కేస్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఎలా స్ప్లిట్ చేసి మనం వాయిస్ ఓవరు అలాగే మనం ఉన్న వీడియోకి ఒరిజినల్ వాయిస్‌ని అలానే ఉండిచ్చి ఎలా అయితే మనం వాయిస్ ఓవర్ ఇయ్యొచ్చో ఒకసారి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూసేసేయండి. నార్మల్‌గా చెప్పాలి అంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంటే కుకింగ్ ఛానల్ లాంటివి ఏదన్నా ఎయ్యాలంటే ఒక జీరో కాస్ట్‌తో కూడా మనము అంటే మనకేం మైక్ కూడా ఏం అవసరం లేదు. చాలా ఈజీగా కూడా ఇంట్లోనే మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనం కొన్ని టిప్స్ అనేటివి ఫాలో అయ్యాము అంటే మనకు మైక్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీరు బిగినర్స్ అయ్యుంటే ఇన్ కేస్ మీ దగ్గర మైక్ లేకుండా ఉంటే పర్లేదండి. ఏమి అవసరం ఏం లేదు. మీరు ఓన్‌గా అంటే మన కెమెరాకి మనం వాయిస్ ఓవర్ అలానే ఇచ్చినా సరే అది బాగా క్యాప్చర్ అవుతుంది. కాకపోతే మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అంటే మన చుట్టూ అనేది శబ్దాలనేటివి ఉండకూడదు. అండ్ ఆల్సో మనం ఫ్యాను అలాంటివి కూడా అవి ఉన్నా సరే మనకు నాయిస్ అనేది మన వాయిస్‌తో పాటు అది కూడా మనకు డిస్టర్బెన్స్ లాగా సౌండ్ అనేది వస్తుంది. మనం ఒకవేళ ఎటు డిస్టర్బెన్స్ లేని చోట టీవీ లేకుండా, ఏం లేకుండా ప్రశాంతంగా ఉన్న రూమ్‌లో ఒకసారి గనుక మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారు అని అనుకుంటే అలా కుకింగ్ వీడియోస్‌కి జస్ట్ వాయిస్ ఓవర్ మీరు బయట ఏదైనా వీడియోస్ తీసుకొనొచ్చి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే ఇన్ కేస్ మీ దగ్గర మైక్ లేకపోయినా సరే అలా అయినా సరే ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మైక్ ఉంటే కొద్దిగా మన వాయిస్ పిచ్ అనేది కొద్దిగా క్లారిటీగా ఉంటుంది. ఇంకొద్దిగా మనం కాస్ట్ పెట్టితే నాయిస్ క్యాన్సిలేషను అవన్నీ ఉంటాయి కాబట్టి దాని బెనిఫిట్స్ అనేటివి దానికి ఉండనే ఉంటాయి. కాకపోతే ఇనిషియల్‌గా మీ దగ్గర మైక్ లేదు, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని మీకు డౌట్‌ఫుల్‌గా ఉంటే అందుకని నేను చెప్తున్నాను. నేను కూడా బిగినింగ్‌లో అయితే నేను నా వీడియోస్‌కి మైక్ లేకుండా కూడా నేను చాలా వీడియోస్‌కి నా కుకింగ్ వీడియోస్‌కి అయితే నేను వాయిస్ ఓవర్ అలానే ఇచ్చాను. పెద్దగా డిఫరెన్స్ అనేది ఏముండదు. ఎందుకంటే మనము కొన్ని టిప్స్ ఫాలో అయ్యాము అనంటే మనం మైక్‌తో అయితే ఎలా ఇస్తామో అలానే ఉంటాయన్నమాట. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాయిస్ ఓవర్ అనేది నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు కొద్దిగా దూరం నుంచి చేస్తున్నాను గదా! ఇలాంటప్పుడు అనేది మనకు మైక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇంత ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మన వాయిస్ అనేది అంత లౌడ్‌గా వినిపించదనమాట మనం. అలా కాకుండా మనం మొబైల్ దగ్గరే పెట్టుకొని కుకింగ్ ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మన మొబైల్ అనేది ఇంత డిస్టెన్స్‌లోనే ఉంటుంది కాబట్టి ఓకే. పర్లేదు. ఆ వాయిస్ అనేది బానే వస్తుందనమాట. కాకపోతే కొద్దిగా డిస్టెన్స్ ఉన్న వాటికి మాత్రం మైక్ అనేది కన్ఫర్మ్‌గా కావాలి. ఇదండి. ఇలా మీరు ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే లేకున్నా సరే మనం వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేయొచ్చు. ఇప్పుడు వీడియోస్‌కి ఆల్రెడీ ఉన్న వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాయిసు, అలాగే మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్న వాయిసు ఎలా ఇస్తానో, ఎలా సింపుల్‌గా ఎడిట్ చేసుకోవచ్చో చూపిస్తాను. చూసేసేయండి. దీనికోసం నేనైతే ఇన్‌షాట్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్‌షాట్ ఓపెన్ చేసిన తర్వాత దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ఇన్‌షాట్ యాప్ గురించి ఎలా ఎడిట్ చేసుకోవాలో ఒకసారి అయితే మీకు కావాలంటే వెళ్లి చూడండి. ఇలా వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నమాట. మనం న్యూలోకెళ్తున్నాను. న్యూలోకెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా! మనం ఒక ఫోల్డర్‌లో అయినా సేవ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో తీసుకుందాము అనుకుంటున్నాను. సో, ఈ వీడియోనైతే నేను పిక్ చేసుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇక్కడ క్యాన్వాస్ ఉంది కదా! ఇక్కడ మనం రేషియోనైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వర్టికల్‌గా ఉంది కాబట్టి నేను షార్ట్‌కి పెట్టాలి అనుకుంటున్నాను గనుక 9:16 అయితే రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ లెంతీ వీడియో అయితే మనం 16:9 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఓన్ వాయిస్ అనేది దీనికి ఆల్రెడీ ఉందన్నమాట వాయిసు. ఇన్ కేస్ నువ్వు వాయిస్ వద్దనుకొని మధ్యలో ఎక్కడైనా స్ప్లిట్ చేసి ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇస్తానో చూపిస్తానో చూడండి. ఇది ఈ వీడియోకున్న ఒరిజినల్ వాయిస్ అయితే ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. చూడండి. ఇది ఈ ఒరిజినల్ వీడియోకున్న వాయిస్ అన్నమాట. చూసారా? ఇప్పుడు అలా వెళ్ళింది గదా! నేను ఇక్కడ వీడియోని స్ప్లిట్ చేసి ఈ పోర్షన్ నుంచి ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు నేను వద్దు అనుకుంటున్నాననమాట. అంటే ఒరిజినల్ వాయిస్‌ని నేను మ్యూట్ చేసి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే మీకు ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు ఇవ్వాలి అనుకుంటారో అక్కడ వీడియోనైతే ఇక్కడ నేను స్ప్లిట్ చేశాను గదా! ఇలా చూడండి. ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ కర్సర్ ఉంది గదా! ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ స్ప్లిట్ అంటే వీడియో అనేది అక్కడ స్ప్లిట్ అయిపోతుంది. ఎక్కడి వరకు మీరు వద్దనుకుంటున్నారో అక్కడి వరకు మళ్ళా ఇంతవరకు, అక్కడ మళ్ళా స్ప్లిట్ చేశారంటే అక్కడ ఒక బిట్ లాగా సెలెక్ట్ అయిపోయింది గదా! ఇదనేది చూసారు గదా! మీకు కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండింగ్ అనేది ఉంది గదా! ఇప్పుడు ఈ వీడియోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ ఉంది గదా! ఈ వాల్యూమ్‌ని మీరు పూర్తిగా మ్యూట్ చేయాలి అనుకుంటే ఇలా మ్యూట్ చేసేయొచ్చు పూర్తిగా.
లేదు కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో ఆ వాయిస్ కూడా ఉండిచ్చి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే ఇలా కొద్దిగా తక్కువ వినిపించేలాగా ఇలా ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి కొద్దిగా మ్యూట్లో పెట్టేశాను కదా. ఇప్పుడు దీనికి ఈ బిట్కి మాత్రమే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ కజర్ ఇలా పెట్టి ఇక్కడ ఆడియో ఉంది కదా, ఇక్కడ ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం ఇక్కడికి వెళ్ళి చూసారా ఇక్కడ నేను మ్యూట్ చేయలేదు కాబట్టి ఇక్కడ వాల్యూమ్ అనేది 100 కనిపిస్తుంది. నేను ఈ పోర్షన్కి మాత్రం నేను మ్యూట్ చేశాను కాబట్టి ఇక్కడ వాల్యూమ్ అనేది చూస్తున్నారా, మైక్ అనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ 0% చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే వాయిస్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రికార్డ్ అని మనం ప్రెస్ చేసామంటే ఇక్కడ టైమర్ సెట్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనము స్టార్ట్ చేసేలోగా ఇక్కడ టైమర్ ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మా పెద్ద బాబు మా చిన్న బాబుని హాస్పిటల్కి వచ్చినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. చూసారా, నేను అంతవరకు అంటే నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, ఇంకా చాలా అనుకున్నాను. ఇక్కడ పోర్షన్ ఇంకా ఉంది, కొద్దిగా కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేసేసేయచ్చు అనమాట. ఇన్ కేస్ ఇలా లెంత్ పెరిగినా కూడా మీరు వేరే క్లిప్లేకైతే వాయిస్ అనేది వెళ్ళిపోతుంది. మీరు ఇంతవరకు మాత్రమే కావాలనుకున్న చోటికి మీరు స్టాప్ చేసేసేయచ్చు. చూసారా, ఓకే. ఇక్కడ వాయిస్ అనేది యాడ్ అయిపోయింది, గమనించారా? ఇక్కడ వాయిస్ అనేది ఇప్పుడు చూడండి. ఈ వాయిస్ కూడా మీరు వాల్యూమ్ అనేది ఇక్కడ అలా పెట్టుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకే తెలుస్తుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఆడియో విన్నారు కదా, ఇదైతే ఒరిజినల్ వీడియో ఆడియో అనమాట. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా. ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మా పెద్ద బాబు మా చిన్న బాబుని హాస్పిటల్కి వచ్చినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. చూసారు కదా, అది నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ వీడియో వాయిస్ అనేది వచ్చేస్తుంది. చూడు, అలా అలా అన్నమాట. ఇన్ కేస్ మీకు ఫుల్ అంటే వీడియో క్లిప్ మొత్తం కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో వాల్యూమ్ అనేది ఇంతలో పెట్టి అంటే వీడియో మొత్తం క్లిప్ మొత్తానికి ఒకటేసారి మ్యూట్ చేయాలి అనుకుంటే ఇలా తగ్గించేసి ఇక్కడ చూడండి అప్లై టు ఆల్ అని ఉంది కదా, అన్నిటికీ అప్లై చేసేయచ్చు. లేదంటే పర్టికులర్ పోర్షన్లో మీకు ఎక్కడైతే వాయిస్ ఓవర్ అవసరం లేదో అక్కడ నేను ఇప్పుడు చెప్పిన విధంగా స్ప్లిట్ చేసి వీడియోని అంతవరకు మాత్రమే కట్ చేసుకొని అక్కడ మీకు కావాల్సిన చోట వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికి మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇక్కడ వాల్యూమ్ ఉంది చూసారా, ఈ వాల్యూమ్ వచ్చేసి మనం ఏదైతే వీడియో మనం సెలెక్ట్ చేసుకొని ఉంటామో దానికి సంబంధించిన వాల్యూమ్ అనమాట. ఇది వీడియోకి సంబంధించిన వాల్యూమ్. మనం ఏదైతే వాయిస్ ఓవర్ ఇస్తామో దానికి సంబంధించిన వాల్యూమ్ అయితే కాదండి, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆడియో ఉంది చూసారా, ఈ ఆడియోలోకి వెళ్ళిన ఈ వాల్యూమ్ మాత్రమే మన ఆడియోకి సంబంధించిన వాల్యూమ్ అనమాట. ఇన్ కేస్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిస్ అలానే పెట్టేసి దీన్ని కొద్దిగా వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా తగ్గించాలి అనుకుంటే చూసారా, ఇక్కడ వాయిస్ ఇలా మనం దేన్నైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిస్ అయినా ఒరిజినల్ వీడియో వాయిస్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు ఇచ్చిన వాయిస్ ఓవర్ వాయిస్ అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే మీరు ఇచ్చిన వాయిస్ ఓవర్ వాల్యూమ్ అనేది పెంచుకోవాలి అనుకుంటే మీరు కన్ఫామ్గా ఆడియోలోకి వెళ్ళి మీరు ఇచ్చిన వాయిస్ ఓవర్ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని ఫుల్ పెట్టుకుంటే అప్పుడు మాత్రమే దానికి సెలెక్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వాల్యూమ్ వచ్చేసి ఒరిజినల్ వీడియో క్లిప్, ఇక్కడ ఒరిజినల్ వీడియో ఉంది కదా దాని ఆడియో అనమాట. ఇదన్నమాట వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో చెప్పాను కదా. మనకు ఎన్ని విధాలుగా కావాలనుకుంటే ఎన్ని క్లిప్స్ కావాలంటే అన్ని క్లిప్స్ అనేవి మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. చూడండి, స్ప్లిట్ అయిపోతుంది కదా, ఇక్కడ మీరు చూసారు కదా. అలా మీరు ఒక్కొక్క చోట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ వాయిస్ ఇచ్చేసాను, మళ్ళీ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసేయచ్చు అనమాట. వద్దనుకుంటే ఓకే. ఇలా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు మొబైల్ అనేది కొద్దిగా నియర్ బై అంటే నాకు దగ్గరగానే పెట్టుకున్నాను కాబట్టి వాయిస్ అనేది బాగానే క్యాప్చర్ అవుతుంది, మీరు గమనించగలరు. ఇప్పుడు ఇక్కడ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. చూసారా, ఇప్పుడు ఇన్ కేస్ నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ మ్యూట్ చేయకన్నా రెండు అలానే పెట్టాను అని అంటే చూడండి, మీరే గమనించండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మనం ఇచ్చిన వాయిస్ రెండు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, గమనించారు కదా. అలా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిస్ మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ రెండు వస్తాయన్నమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి అప్పటికి మొబైల్ కొద్దిగా దూరంలో పెట్టాను. నార్మల్గా మనము ఒరిజినల్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే మొబైల్ ఇంకొద్దిగా దగ్గర పెట్టుకుంటే వాయిస్ ఓవర్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ చాలా బాగా వస్తుంది అనమాట. చూసారా, ఇదన్నమాట.
ఇలా తీసుకున్న వీడియోకి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకోలేదు. మీకు జస్ట్ వీడియో కోసం అయితే నేను ఇదైతే ఇచ్చాననమాట. చూసారు కదా, ఇక్కడ క్యాన్వాస్ అంతా స్ప్లిట్ చేసుకున్న. మీకు కొంతమంది అడిగారండి, మన సబ్స్క్రైబర్స్ అడిగారు, మీరు వీడియో పోస్ట్ చేసేటప్పుడు థంబ్నెయిల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అని. జస్ట్ ఇది ఎక్స్పోర్ట్ చేసి నేను చూపిస్తాను చూడండి. ఇలా మీకు డౌట్ ఉండొచ్చు, ఇన్షాట్ వాటర్ మార్క్ ఎలా తీసేయాలి అని. దీన్ని కనుక మీరు ఇన్షాట్ అనే నేను మ్యూట్ చేస్తున్నాను, ఇన్ కేస్ యాడ్స్ ప్లే అయితే మనకు కాపీరైట్ వస్తుందని. ఇన్షాట్ ఉంది కదా, ఇన్షాట్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అనేది వస్తుంది కదా. దీంట్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం జస్ట్ యాడ్ ప్లే అయిందంటే మనకు వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. చాలా బెనిఫిట్గా ఉంటుంది కదా. మనం ఏ అప్లికేషన్లో చేస్తామో కూడా తెలియదు. వాటర్ మార్క్ లేకుండా ఇలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ అయితే ఇది. మనకి ఇక్కడ టైమర్ ఉంది కదా, అయిపోయిన తర్వాత మనకు రివార్డ్ గ్రాంటెడ్ అని అయితే వస్తుంది. సో దాని తర్వాత మనకు వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. చూసారా, వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోయింది కదా. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఉన్న వీడియోకి ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను, ఇన్ కేస్ బ్రైట్నెస్ తక్కువ ఉంది అని అనిపిస్తే ఇక్కడ అడ్జస్ట్ ఉంది కదా, అడ్జస్ట్లోకి వెళ్ళి కొద్దిగా ఇలా బ్రైట్నెస్ పెంచారు అనుకుంటే మొత్తం క్లిప్కి బ్రైట్నెస్ అనేది కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఇలా దాని తర్వాత ఇలా వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఇది గ్యాలరీలో అయినా ఉంటుంది, కాకపోతే ఇన్షాట్లో మనకున్న బెనిఫిట్ ఏంటంటే కొన్ని ఇక్కడ డైరెక్ట్గా యూట్యూబ్లోకి కూడా వెళ్ళిపోతుంది. సో నేను ఇలానే పోస్ట్ చేస్తున్నాను. నేను షార్ట్ వీడియోస్కి మనం ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేయాలి అని అనుకుంటే మనకు 60 సెకండ్స్లో ఉంటే మాత్రమే మనకు మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకు షార్ట్ అనేది 3 మినిట్స్ అప్ టు 3 మినిట్స్ వరకు అయితే మనం పోస్ట్ చేయొచ్చు. కాకపోతే 3 మినిట్స్కి మనము సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోలేము. సో నేనైతే 60 సెకండ్స్కి అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న వీడియోకి ఇలా మనం నెక్స్ట్ ఇలా వీడియో సెలెక్ట్ చేసుకొని మనకు కావాలనుకుంటే ఒరిజినల్ వాయిస్ అంటే ఒరిజినల్ వాయిస్, మ్యూజిక్ కావాలనుకుంటే యాడ్ చేసుకొని పోస్ట్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం వీడియోస్ ఎలా ఎడిట్ చేసి పోస్ట్ చేయాలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అయితే మీరు మెసేజ్ అయితే రండి, నేనైతే రిప్లై ఇస్తాను. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు రావాలి అంటే నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకుంటేనే మీకు తొందరగా మీ వరకు రీచ్ అవుతుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.